అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ శాఖ నుంచి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తప్పుకున్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి ముందు ఎలాన్ మస్క్ ట్రంప్ పాలకవర్గం తీసుకొచ్చిన ట్యాక్స్ బిల్లుకు వ్యతిరేకంగా గలం విప్పారు. తాజాగా మరోసారి మస్క్ ఈ బిల్లుపై స్పందించారు. ఇది ఒక చెడ్డ బిల్ అని, దీని కారణంగా అమెరికన్లపై అధిక భారం పడుతుందనేసి వ్యాఖ్యానించారు. ఈ బిల్లును ఉద్దేశిస్తూ ఎలాన్ మస్క్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. నన్ను క్షమించండి, నేను ఇంతకంటే భరించలేదు. ఇది అత్యంత దారుణమైంది. కాంగ్రెస్లో తీసుకొచ్చిన బిల్లు చాలా చెడ్డది. అది తప్పు అని మీకు తెలుసు. అయినా ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారంటే అది మీకు అవమానం అని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ఈ బిల్లు కారణంగా ద్రవ్యలోటు $2.5 ట్రిలియన్ పెరుగుతుందని హెచ్చరించారు. దీంతో అమెరికన్లపై భరించలేని భారం పడుతుందనేసి ఎలాన్ మస్క్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై స్పందించింది వైట్ హౌస్. మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలను వైట్ హౌస్ ఖండించింది. ఈ బిల్లుపై మస్క్ అభిప్రాయం ఏంటనేది అధ్యక్షుడు ట్రంప్కు తెలుసునని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లెవిట్ పేర్కొన్నారు. ఇది ట్రంప్ అభిప్రాయం అని పేర్కొన్నారు. ట్రంప్ అభిప్రాయాన్ని మార్చదన్నారు. రానున్న బిల్లు గొప్పదని, ఆయన దానికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఈ బిల్లుపై మస్క్ చేసిన వ్యాఖ్యలు తనను నిరాశపరిచాయని హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ పేర్కొన్నారు. కాగా ట్రంప్నకు వ్యతిరేకంగా గలం విప్పిన ఎలాన్ మస్క్కు రిపబ్లికన్ నుంచి మద్దతు లభిస్తుంది. మస్క్ చెప్పింది నిజమేనని ఆ పార్టీకి చెందిన ప్రతినిధి థామస్ అన్నారు. ఇదే బిల్లుపై మస్క్ గతంలో ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడారు. దీనికి అధిక బడ్జెట్ కేటాయించాల్సి వస్తుండడం వల్ల ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలని డోజ్ ఆశయాలకు అది గండి కొడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యయాలను తగ్గించడానికి డోజ్ తీసుకున్న చర్యలు ఈ నిర్ణయంతో వృధా అవుతాయని ఆయన నిరాశ వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే డోజ్ శాఖ నుంచి వైదొలిగానని మస్క్ తెలిపారు.